చార్మినార్ దగ్గర చావు కేకలు వినిపించాయి. గుల్జార్ హౌస్ దగ్గర ఓ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 9 మంది చనిపోయారు. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. వారికి ప్రస్తుతం మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో తెల్లవారుతూనే చార్మినార్ దగ్గర చావు కేకలు వినిపించాయి. మనం చూడొచ్చు, విజువల్స్ లో కనిపిస్తుంది. గుల్జార్ హౌస్ దగ్గర ఓ భవనంలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మొత్తం 9 మంది చనిపోయారు. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నారు. మరో ఇద్దరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని చెప్తున్నారు. వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చార్మినార్ దగ్గరున్న గుల్జార్ హౌస్ దగ్గర కృష్ణా పెరల్స్ ఉండే భవంతిలో మంటలు రాజుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. పొగ దట్టంగా అలుముకోవడంతో ఆ భవనంలోని వారికి ఊపిరాడటం కష్టంగా మారింది. ప్రమాదం జరిగిన సమయంలో బిల్డింగ్లో ఉన్న 30 మంది వరకు ఉన్నట్టు చెప్తున్నారు. అయితే అందరూ నిద్రమత్తులో ఉండటంతో ప్రమాద తీవ్రత పెరిగేందుకు కారణమైంది. ప్రెసెంట్ ఇన్సిడెంట్ దగ్గర జరిగినటువంటి దగ్గర నుంచి మా ప్రతినిధి సుజాత అందుబాటులో ఉన్నారు మనకి అప్డేట్స్ అందించడానికి. సుజాత, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అసలు ఫైర్ ఇన్సిడెంట్ ఎలా జరిగింది? ప్రాంతంలోని గుల్జార్ హౌస్ ఒక అపార్ట్మెంట్లో చెలరేగినటువంటి మంటల్ని ప్రస్తుతానికి అదుపులోకి తీసుకొచ్చారు. ఏసీ కంప్రెసర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు అటు అధికారులు భావిస్తున్నారు. 30 మందిని కూడా బయటికి తీసుకొచ్చారు. అందులో ఉన్నటువంటి 9 మంది మృతి చెందారు. ఏసీ కంప్రెసర్ పేలిన తర్వాత స్పాట్లోనే 3 మృతి చెందగా మరొక 6గురిని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. ఆ హాస్పిటల్కి తీసుకెళ్లినటువంటి టైంలో ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది. అందులో 3 చిన్నారులు కూడా ఉన్నారు. వాళ్ళు అస్వస్థతకి గురయ్యి మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. లోపల ఉన్నటువంటి ఏసీ కంప్రెసర్ పేలిన తర్వాత పక్కనే ఉన్నటువంటి మరొక 3 ఏసీ కంప్రెసర్స్ పేలడం వల్ల ప్రమాదం ఎక్కువ జరిగినట్లు అప్పటికే తెల్లవారుజామున జరిగినటువంటి ఘటనతో వాళ్ళు నిద్రమత్తులో ఉన్నారు. ఆ దట్టమైన పొగ పీల్చడంతోనే అస్వస్థతకి గురి అయ్యి నిద్రలోనే అక్కడ 3 మృతి చెందినట్లుగా కూడా అటు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి మనం విజువల్స్ లో చూడొచ్చు. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి అధికారులు, పోలీస్, డిఆర్ఎఫ్ బృందాలంతా కూడా మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. చనిపోయినటువంటి 9 మంది మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కి తరలించినట్లుగా కూడా కీలకంగా అందుతున్నటువంటి సమాచారము. ఘటనకి సంబంధించి పోలీసులు, డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఉదయం నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు లోపల ఉన్నటువంటి వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకొచ్చేందుకు. కానీ సంఘటన జరిగిన తర్వాత అక్కడ ఉన్న స్పాట్లోనే 3 మృతి చెందడంతో ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి వాళ్ళు భయాందోళనకు గురయ్యి బయటికి పరుగులు తీసే క్రమంలో కూడా
కొంతమేరకు గాయాలయ్యాయి. లోపల ఎంటర్ అయ్యేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ని మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. లోపల నుంచి బయటికి రావాలంటే కొద్ది మేరకు ఇబ్బందికరం అనే చెప్పుకోవచ్చు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇప్పటికే లోపల మంటలు చెలరేగడంతో అదంతా కూడా దట్టమైన పొగ అలుముకొని ఉంది. విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ప్రస్తుతం అటు అధికారులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము ఏం జరిగింది ఏంటి అని. సార్, ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది? ప్రస్తుతానికి అధికారులు పర్యవేక్షిస్తున్నారు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి. లోపల ఎవరు లేరు, కానీ ప్రమాదం జరగడానికి ఏసీ కంప్రెసర్ పేలడమే కారణంగానని చెప్తుంది. నిత్యం వేలాది మంది ఈ చార్మినార్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఉంటారు. ఇవంతా కమర్షియల్ ఉంటుంది. లోపల ఉన్నటువంటి రెసిడెన్షియల్ జోన్ అంటే చిన్న చిన్న గదుల్లోనే ఉంటారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు బయటికి పరుగులు తీయడం కూడా కష్టతరమని చెప్పుకోవాలి. చాలా లాంగ్గా అంటే ఫ్రంట్ అన్ని షాప్స్ ఉన్నప్పటికీ లోపల చిన్న చిన్న గదుల్లో వాళ్ళు నివాసం ఉంటారు కాబట్టి ఆ లోపల నుంచి బయటికి వచ్చేందుకు టైం పడుతుంది. ఎంట్రన్స్లో అంటే ఫస్ట్ ఫ్లోర్లోనే మంటలు చెలరేగాయి కాబట్టి ఇంకొక దారి అనేది బయటికి రావడానికి లేకపోవడంతోనే అక్కడ సిచ్యువేషను కంట్రోల్లోకి చాలా టైం వరకు రాలేదు. కానీ సంఘటన స్థలానికి టైంలో చేరుకోవడం వల్ల అధికారులు లోపల ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకువచ్చారు. స్పాట్లో 3 చనిపోయినప్పటికీ మరొక 6గురిని హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి టైంలోనే ట్రీట్మెంట్ పొందుతూ వాళ్ళు కూడా మరణించారు. కొంతమందికి చిన్న పిల్లలు ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది అని చెప్తున్నారు. గాఢమైన నిద్రలో ఉండడం వల్లనే వాళ్ళు చనిపోయినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారము. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్కి ఈ మంటలు కానీ జరిగితే ఎక్కువ అవకాశం, వాటన్నిటి మంటల్ని కూడా అదుపులోకి తీసుకొచ్చారు అధికారులు. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. చుట్టుపక్కల వేలాది షాప్స్ ఉంటూ ఉంటాయి. ఆ షాప్స్ కానీ మంటలు వ్యాపించి ఉంటే మంటల్ని అదుపులోకి తీసుకురావడము చాలా కష్టతరమనే చెప్పుకోవాలి. విజువల్స్ లో ఒకసారి మనం చూస్తే అటు డిఆర్ఎఫ్ టీంతో పాటు ఫైర్ సిబ్బంది అంతా కూడా ఆ నిచ్చెన సహాయంతో లోపలికి వెళ్ళి ఆ మంటల్ని అదుపు చేస్తున్నారు. అధికారులు మాట్లాడుతున్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాము. సరే సార్, నేను రక్షించడం అవన్నీ తెలియదు సార్. మా పార్ట్ ఆఫ్ వర్క్లో మేము చూసుకుంటూ క్లోజ్ రూమ్లో వెళ్ళడం జరిగింది సార్. క్లోజ్ రూమ్లో వెతకడం జరిగింది. అందులో ఒక రూమ్ బ్రేక్ చేస్తే అక్కడ ఒక 5 to 6 మెంబర్స్ని చూడడం జరిగింది. వాళ్ళు అన్కాన్షియస్లో పడి ఉంది. ఇమీడియట్గా అంబులెన్స్లో బయటకు తెచ్చి అంబులెన్స్లో చిన్నపిల్లలకు సంబంధించిన ఇద్దరిని చూశాను సార్. నేను అంతా ఇద్దరు, ఇంకా 3 మెంబర్స్ పెద్దవాళ్ళు. అది సార్, నేను మాది 4th టర్న్అవుట్ సార్. స్టార్టింగ్ ఉన్నది మొగల్పుర స్టేషన్ వాళ్ళు చెప్పగలుగుతారు సార్. మేము వచ్చినప్పుడు కూడా చాలా భయానకమైన సిచ్యువేషన్ ఉంది. లేదండి, ఎవరు లేరండి. అదంతా సార్ వాళ్ళే చూశారు సార్, నేను లోనే ఉండే. థ్యాంక్ యూ. ప్లీజ్ ఇంకేమైనా ఉంటే మా సార్ వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మా డిఎఫ్ఓ గారు ప్రస్తుతానికి మనం చూడొచ్చు ఆ ఇంటి విజువల్స్ కానీ వాటన్నిటిని. ఇక్కడంతా చిన్న చిన్న ఇరుకిరుకుగా షాప్స్, ఇల్లులు అవన్నీ ఉంటాయి. సహాయక చర్యలు కూడా కొంతమేరకు కష్టంగానే మారుతాయి. ఇలాంటి ఫైర్ జరిగినప్పుడు లోపలికి వెళ్ళేటప్పుడు కష్టతరంగా మారింది. అధికారులు లోపలికి వెళ్ళే దగ్గర నుంచి బయటకు వచ్చేంత వరకు లోపల ఉన్నటువంటి వాళ్ళని సేఫ్ చేసే టైంలో కూడా మంటలు చెలరేగిన వెంటనే వాళ్ళు అస్వస్థతకి గురయ్యారు, బయటికి రాలేకపోయారు. అదే ఒకవేళ లోపలికి ఫైర్ ఇంజన్స్ వెళ్ళగలిగితే వెంటనే మంటలు కూడా అదుపు చేసే అవకాశం ఉండేది. కానీ ఆ మంటల్ని అదుపు చేయాలి అంటే గల్లీలు చిన్న చిన్నవి అయిపోయాయి, రూమ్స్ కూడా చిన్న చిన్న రూమ్స్ అయిపోయాయి. అందులోపల నుంచి బయటికి రావడానికి కొంత టైం పట్టడం వల్లనే అప్పటికే అస్వస్థతకి గురైనటువంటి వాళ్ళు 3 అక్కడికక్కడ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని కూడా ఇక్కడికి లోపలికి రానివ్వడం లేదు. మనం విజువల్స్ చూడొచ్చు. ఒకవైపు స్థానికంగా ఈ ఘటన జరగడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా భయభ్రాంతులకి గురి అవుతున్నారు. ఒకవైపు మనం చూడొచ్చు ఆ విజువల్స్ లో కూడా చిన్న చిన్న ఈ ఎంట్రన్స్ లో నుంచే పిల్లలందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. లోపలికి ఎవరిని ఎలో చేయడం లేదు. మనం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము, కానీ పోలీసులు మాత్రము లోపలికి ఎవరిని ఎలో చేయడం లేదు. మంటలు లోపల నుంచి చెలరేగడంతో ఒకసారిగా ఈ ప్రమాదం జరిగినట్లు
ఇదే ఎంట్రన్స్ నుంచి మనం సీసీ కెమెరాలు వాటన్నిటిని కూడా విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ నుంచే లోపల నుంచే మంటలు చెలరేగినట్లుగా కూడా తెలుస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ లోనే ఈ మంటలన్నీ కూడా రావడంతో ఒకసారిగా లోపల మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఇదే ఎంట్రన్స్ నుంచి బయటికి తీసుకొచ్చారు. చాలా చిన్న ప్లేస్, 30 మందిని ఎట్ ఎ టైం సెక్యూర్ చేయాలి అంటే చాలా వరకు ఇబ్బంది అనే చెప్పుకోవాలి. మనం ఒకసారి చేస్తున్నాను, మనకి విజువల్స్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచే లోపల ఉన్నటువంటి వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు. ఆ చిన్న పిల్లల్ని తీసుకొని ఆర్తనాదాలతో బయటికి పరుగులు తీశారు. ఆ టైంలో క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది, చిన్న గల్లీ కావడంతో బయటికి తీసుకురావాలి అని అంటే చాలా కష్టంగా మారింది. ఎక్కడా కూడా స్కోప్ లేదు బయటికి తీసుకురావడానికి. అందుకే ఈ గల్లీ నుంచి మాత్రమే, అంటే ఇక్కడ చిన్న షటర్ మనకు కనిపిస్తుంది, ఈ షటర్ నుంచి మాత్రమే బయటికి తీసుకొచ్చారు. ఒకవేళ ఎక్కడ స్కోప్ ఉన్నా సరే ఈ ప్రమాదము తీవ్ర స్థాయిలో జరిగి ఉండేది కాదు, 9 మంది మృతి చెంది ఉండే వాళ్ళు కాదు అని చెప్పి అటు అధికారులు భావిస్తున్నారు. ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఈ చిన్న గల్లీల్లో ఫైర్ ఇంజిన్స్ వెళ్లే అవకాశం ఉండదు, దాంతో పాటు లోపలికి అధికారులు వెళ్లే అవకాశం ఉండదు. ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువగా పెరగడానికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. కొన్ని నెలల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ లో మంటలు చెలరేగడంతో అప్పుడు కూడా అదుపు చేయడానికి, దాదాపు బట్టల దుకాణంలో చెలరేగినటువంటి మంటల్ని కంట్రోల్ చేయడానికి చాలా వరకు టైం పట్టింది. అక్కడ కూడా ప్రాణ నష్టం జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. तुम्हारे से बात पूरे इनसे करूं, फिर तुम करे बात फिर उन्हों करते, उन्हों करे बात उन्हों करते। अरे लोगा मर जाओ कुछ भी जाओ, तुम लोग खाली माइक वाले खड़े रहते। कैसे साइलेंट होता, दूसरे भी लगा रहे ना, कैसे साइलेंट होता। मुझे जैसे पता चला, मैं नकीब मिल्लत अल्लाह बैरिस्टर असदुद्दीन साहब को मैंने बताया, उन्होंने मुझे हिदायत दी क्या फ़ौरन फायर ब्रिगेड को बोलो। मैंने फायर ब्रिगेड को बोला और फायर ब्रिगेड वाले यहाँ पर आए। उसके बाद जो भी उन्होंने कार्रवाई की, और ख़ास तौर से यहाँ के जो मुकामी लोग हैं, जो यहाँ पे बच्चे जो अपना काम करते हैं, जो बंडी वाले जो बच्चे जो भी हैं यहाँ के, उन लोगों ने अपनी जान पर खेल कर अंदर घुसकर लोगों को निकाला। अब तकरीबन लोग दवाखानों में हैं, पता नहीं कि क्या हुआ है, लेकिन सीरियसली बंद है वो लोग। 20 लोगों को दवाखाने को लेके बता रहे थे, कि पूरा टोटल फिगर अभी नहीं मालूम, ये पता करेंगे दवाखाना हॉस्पिटल से क्या है, क्योंकि 3-4 हॉस्पिटल में वो लोग हैं। फायर ऑफिसर से बात करे थे कि आपने कितने फायर एक्सीडेंट होते, वो माहौल कैसे था पहले सुबह में? तो कोई भी यहाँ पे नहीं थे, लेकिन फिर भी जो बच्चे थे यहाँ के, वो लोग यहाँ पर काम कर रहे थे। 8 जने मर गए बोल के सुना। कितने मरे पता कोई नहीं है, कोई कुछ फिगर बोले, कोई कुछ फिगर बोले, फिर थोड़ी देर में पता चलेगा। साहब उनके घर वालों का कहना है कि फायर इंजन बहुत लेट आया, इससे इतना बड़ा हादसा हो गया बोल के, तो किसकी गलती है साहब वहाँ पे? अब गलती आप किसकी बताएंगे? फायर ब्रिगेड को हमने सुबह फ़ोन किया, वो लोग आए। डेथ तो कंफर्म है ना? पता नहीं, पता नहीं क्या है। 8 जने मर गए बोल के बोल रहे हैं। कोई कुछ फिगर बोले, कुछ फिगर बोले, पता नहीं कितना है एक्चुअल। अपोलो यशोदा मलकपेट, अपोलो DRDO, अपोलो हिमायत नगर, उस्मानिया, 4 हॉस्पिटल। अभी आप हॉस्पिटल जाएंगे? ज़रूर, यकीनन जाऊँगा मैं। ప్రస్తుతానికైతే మంటలన్నింటినీ అదుపు చేశారు. లోపల ఎవరూ లేరు అని చెప్తున్నారు. మంటలు చెలరేగినటువంటి టైంలో లోపలికి వెళ్ళడం కొంతవరకు కష్టతరంగా మారింది. చుట్టుపక్కల అన్ని చిన్న గల్లీలు ఉన్నాయి. కింద పనిచేస్తున్నటువంటి షాప్ వాళ్ళే పైన ఇళ్లలో ఉంటున్నారు. ఆ ఇళ్లలోనే ఏసీ కంప్రెసర్ పేలింది అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. విజువల్స్ లో మనం ఒకసారి చూస్తే లోపలికి వెళ్ళేటువంటి దారి అనేది అన్ని వైపులా కూడా చిన్న గల్లీలు ఉన్నాయి. ఆ గల్లీల్లో నుంచే బయటికి రావాలి. ఒకవేళ ఫైర్ ని ఆపాలన్నా, మంటల్ని అదుపులోకి తీసుకురావాలన్నా ఆ గల్లీల్లో నుంచే చూడాలి. ఒకసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇందులోపల నుంచి కూడా పైకి వెళ్ళాలి అని అంటే పక్కనే బిల్డింగ్ లోకి వెళ్ళి ఈ మంటల్ని అదుపు చేసే స్కోప్ కనిపిస్తుంది. ఒకసారి నేను విజువల్స్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ బిల్డింగ్ కి సంబంధించి చిన్న ద్వారాన్ని ఏర్పాటు చేసి ఇందులోపల నుంచే లోపలికి వెళ్ళినట్లుగా కూడా అందుతున్నటువంటి సమాచారం. మనం ఒకసారి
ఒకసారి లోపల ఇంకా కూడా పొగ మనకి కనిపిస్తూనే ఉంది. బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఈ హోల్ ద్వారానే లోపల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బయటికి తీసుకువచ్చారు. ఒకసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ చిన్న రంధ్రం ఏదైతే ఉందో ఆ రంధ్రంలో నుంచే లోపలికి అధికారులు వెళ్ళి వీటన్నిటిని కూడా అదుపు చేసినటువంటి సిచ్యువేషన్ నెలకొందనే చెప్పాలి. ప్రస్తుతానికి ఈ మంటలు చెలరేగడానికి కారణం ఏంటి అనేది కేవలము ఏసీ కంప్రెసర్ మాత్రమే కారణం అన్నట్లుగా కూడా తెలుస్తుంది. లోపలికి ఎలో చేయడం లేదు. కెమెరా రావట్లేదు. ప్రస్తుతానికి లోపల ఉన్న భయ్యా వెయిట్ లోపలికి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. అధికారులు కూడా లోపలికి వెళ్ళేటువంటి టైంలో ఈ బిల్డింగ్కే హోల్ చేసి ఆ హోల్లో నుంచి పైకి వెళ్ళారు. మొత్తం కూడా రంధ్రం చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఒకవేళ అది కానీ చేయకుండా ఉంటే లోపల ఉన్నటువంటి వాళ్ళకి భారీ స్థాయిలో ఎక్కువగా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేది. కానీ వాళ్ళందరినీ కాపాడడానికి అక్కడ హోల్ని ఏర్పాటు చేసి ఆ హోల్ ద్వారా మాత్రమే అందరినీ బయటికి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే మంత్రి కిషన్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులతో మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని కూడా ఆ వివరాలన్నింటినీ కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే కొద్దిసేపటి క్రితమే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూసాము. అంటే ప్రమాదం జరిగినప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కూడా వేవ్ ఉండాలి. అక్కడెక్కడ చిన్న చిన్న గల్లీలు ఉండడం వల్ల లోపలికి వెళ్ళే స్కోపే లేదు. మరోవైపు ఈ బిల్డింగ్కి సంబంధించి చిన్న షెల్టర్ ఉంది కాబట్టి ఆ షెల్టర్లో నుంచే లోపలికి వెళ్ళాలి. ఆ షెల్టర్ వరకు మంటలు వ్యాపించి ఉన్నాయి కాబట్టి లోపలికి వెళ్ళడానికి ఎక్కడా స్కోప్ లేదు. పక్క బిల్డింగ్ స్టెప్స్ దగ్గర ఆ వాల్కి హోల్ చేసి ఆ హోల్లో నుంచి అధికారులు, సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందాలు మొత్తం లోపలికి వెళ్ళి లోపల ఉన్నటువంటి వాళ్ళని ఆ హోల్ నుంచే బయటికి తీసుకువచ్చారు. ఆ రంధ్రం కానీ ఏర్పాటు చేయకపోతే ఖచ్చితంగా ఎక్కువ ప్రాణ నష్టం జరిగి ఉండేది అని చెప్పేసి అటు అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువగా బయటికి తీసుకురావాలి అంటే ఫైర్ ఇంజన్స్ కానీ లేకపోతే అధికారులు లోపలికి వెళ్ళడానికి కష్టతరంగా మారుతుంది. చిన్న చిన్న గల్లీలు ఉండడము, అందులోనే షాప్స్ ఉండడం, అందులోనే నివాసం ఉండడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు వాహనాలు, అంబులెన్స్ కూడా రావాలి అంటే ఈ గల్లీల్లోకి కొంతమేరకు కష్టం అనే చెప్పుకోవచ్చు. ఈరోజు జరిగినటువంటి ఘటనతో ప్రస్తుతానికి కిషన్ రెడ్డి ఉన్నారు. కిషన్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని కూడా మాట్లాడుతున్నారు. లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినటువంటి అధికారులు కూడా లోపలికి వెళ్ళాలి అంటే ఆ మెయిన్ గేట్ దగ్గరే మంటలు అధికంగా రావడంతో పక్క బిల్డింగ్కి హోల్ చేసి ఆ హోల్లో నుంచి వెళ్ళి అందరినీ కూడా బయటికి తీసుకొచ్చారు. కానీ స్పాట్లోనే 3 మృతి చెందారు. అస్వస్థతకి గురి అయ్యి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం యశోద హాస్పిటల్, అపోలో హాస్పిటల్కి తరలించినటువంటి క్రమంలోనే వాళ్ళకి చికిత్స అందిస్తున్నటువంటి టైంలో అక్కడికక్కడే వాళ్ళు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఇందులో గాయపడినటువంటి వాళ్ళ పరిస్థితి కొంతమేరకు విషమంగానే ఉంది. అందులో ఉన్నటువంటి ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉంది అని మనకు అందుతున్నటువంటి సమాచారము. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతో వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు మంత్రి కిషన్ రెడ్డి. ఎప్పుడు సంఘటన జరిగింది, ఎలా జరిగింది అని అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఎంతవరకు మంటల్ని అదుపు చేశారు, ఎంత టైం పట్టింది, ఎవరికి ఏం జరిగింది అన్న విషయాలన్నిటినీ కూడా అడిగి తెలుసుకొని అటు కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఇక్కడ రద్దీగా ఉండేటువంటి ప్రాంతము ఈ చార్మినార్ ప్రాంతము 9 గంటల నుంచే రద్దీ ఎక్కువగా పెరుగుతుంది. షాప్ ఎవరిని ఇక్కడికి అనుమతించడం లేదు. వాహనాలను కూడా